అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఏదైనా ఒకటి కావాలని మనం ఎంత బలంగా కోరుకుంటే అది మనకు అంత దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఈ విచిత్రమైన అనుభవం వెనుకొన్న రహస్యమేంటి? మన కోరికలను వెంటాడటం ఆపేసి వాటిని మన జీవితంలోకి ఎలా రానివ్వచ్చో ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది కదా. అది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, లేదా ఏదైనా ఒక లక్ష్యం కావచ్చు. దాని గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అది అంత అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ విచిత్రమైన పారాడాక్స్ వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యను కాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కోరికలోని విరోధాభాసం అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీని వెనుకున్న సూత్రం మాత్రం చాలా పవర్ఫుల్. ఒకసారి ఈ చిత్రాన్ని చూడండి. ఒకవైపు ఒక వ్యక్తి చాలా కష్టపడి ప్రయాసపడి తన లక్ష్యాన్ని వెంబడిస్తున్నాడు. ఇది ఒక రకమైన నెగటివ్ ఎనర్జీని, ఒక ప్రతిఘటనను సృష్టిస్తుందన్నమాట. మరోవైపు ఇంకో వ్యక్తి చాలా ప్రశాంతంగా అన్నీ స్వీకరించే స్థితిలో ఉన్నాడు. అతనికి కావలసింది ఏ ప్రయాస లేకుండానే చాలా సహజంగా తన వైపు వస్తోంది. ఇక్కడే అసలైన విషయం ఉంది. వెంబడించడం మనల్ని దూరం చేస్తే, అనుమతించడం దగ్గర చేస్తుంది. చిన్నప్పటినుండి మనకందరూ చెప్పే మాట ఇదే కదా, కష్టపడి పనిచెయ్యి, ఇంకా గట్టిగా ప్రయత్నించు. కాని ఒక్కోసారి ఆ తీవ్రమైన కోరిక, ఆ ఒత్తిడితో కూడిన ప్రయత్నమే మనల్ని వెనక్కి లాగుతుందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా అసలు సమస్య మన ప్రయత్నంలోనే ఉందేమో. అయితే ఈ అతి ప్రయత్నం మనల్నెందుకు వెనక్కి లాగుతుంది? దీని వెనకున్న ఎనర్జీ ప్రిన్సిపుల్ ఏంటి? ఇప్పుడు మనం ఈ ప్రతిఘటన ఉచ్చు గురించి, అంటే మనం మరీ ఎక్కువగా ప్రయత్నిస్తే అది ఎందుకు ఫెయిలవుతోందో కొంచెం లోతుగా చూద్దాం. ఈ సమస్యకు అసలు మూలం అధిక సంభావ్యత అనే ఒక కాన్సెప్ట్లో ఉంది. అంటే మనకు ఏదైనా ఒకటి ఖచ్చితంగా కావాలి, ఇది లేకపోతే నా జీవితమే లేదు అని దానికి విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం ఒక రకమైన ఎనర్జీ డిస్టర్బెన్స్ను క్రియేట్ చేస్తాం. ఇది ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక పెద్ద రాయి విసిరితే ఎలా కల్లోలం రేగుతుందో అచ్చం అలాంటిదే. మనం ఎంత గట్టిగా నెడితే యూనివర్స్ కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అంతే గట్టిగా మనల్ని వెనక్కి నెడుతుంది. ఆ అధిక సంభావ్యతను తగ్గించడానికి మన దారిలో అడ్డంకులను పెడుతుందన్నమాట. కాని మనం దాన్ని తేలిగ్గా తీసుకున్నప్పుడు, ఓకే ఇదేమంత పెద్ద విషయం కాదు అనుకున్నప్పుడు ఆ ప్రతిఘటన పోయి ఎనర్జీ చాలా ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూద్దాం. పెండ్యులమ్స్. మన లైఫ్లో ఉండే సమస్యలను, నెగటివ్ ఆలోచనలను, మన ఎనర్జీని పీల్చేసే ఎనర్జీ స్ట్రక్చర్స్గా ఊహించుకోండి. మనం వాటిమీద ఎంత ఎక్కువ ఫోకస్ పెట్టి కోపం, భయం లాంటి ఎమోషన్స్ చూపిస్తే అవి అంత బలంగా తయారవుతాయి. చూడండి, ఇక్కడున్న ట్రాప్ ఇదే. మనమొక సమస్యతో పోరాడినప్పుడు నిజానికి దానికి మన ఎనర్జీని ఫీడ్ చేస్తున్నాం. కాని దీనికి బదులుగా మనం మెంటల్గా దాన్నుండి పక్కకు జరిగితే, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆపేస్తే దాని పవర్ దానంతట అదే తగ్గిపోతుంది. సో దాన్ని ఓడించాలంటే దానితో ఫైట్ చేయడం కాదు, దాన్నే ఇగ్నోర్ చేయాలి. సరే, ఇప్పుడు దాకా సమస్య ఏంటో చూశాం. ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ వైపు వెళ్దాం. ఇది మన పర్స్పెక్టివ్ని కంప్లీట్గా మార్చేయగలదు. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. రియాలిటీ అనేది ఒకటే కాదు, అది అనంతమైన రైలు మార్గాల లాంటిది. ప్రతి మార్గం ఒక డిఫరెంట్ ఫ్యూచర్కి దారితీస్తుంది. మనం రైలును నడపట్లేదు, కేవలం మన లోపలి స్థితి అంటే మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ద్వారా ఏ ట్రాక్లోకి వెళ్లాలో సెలెక్ట్ చేసుకుంటున్నామంతే. ఈ రెండు స్థితుల మధ్య తేడాను ఒకసారి చూద్దాం. ప్రతిఘటనతో ఉన్నప్పుడు మనం ఒక బలమైన ప్రవాహానికి ఎదురీదుతున్నట్టు ఉంటుంది. చాలా కష్టంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. అదే ఫ్లో స్టేట్లో ఉన్నప్పుడు అంతా చాలా ఈజీగా, సహజంగా జరిగిపోతుంది. నీళ్లు దానంతటదే పల్లం వైపు ఎలా వెళ్తాయో అచ్చమలా. ఈ చిత్రం ఆ ఎనర్జీ ఫ్లోని చాలా స్పష్టంగా చూపిస్తుంది. మనలోని నిరాశ, ఆందోళన మనల్ని అడ్డుకుంటుంది. కాని మనం ఒక న్యూట్రల్ స్టేట్కి, అంటే జరిగితే సరే, జరగకపోయినా పర్వాలేదు అనే ఒక ప్రశాంతమైన స్థితికి వచ్చినప్పుడు ఆ ప్రతిఘటన కరిగిపోతుంది. అప్పుడు మనం ఎలాంటి ఎఫర్ట్ లేకుండానే మనకు కావలసిన రియాలిటీ ట్రాక్లోకి చాలా స్మూత్గా జారుకుంటాం. సరే, థియరీ అంతా బాగుంది, కాని ప్రాక్టికల్గా దీన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూపే ఒక సింపుల్ మెథడ్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? ఇక్కడొక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఈ 3 స్టెప్స్ మన ఇన్నర్ ఎనర్జీని మార్చి మన కోరికలతో మనల్ని సహజంగా కనెక్ట్ చేస్తాయి. ముందుగా మొదటి స్టెప్తో మొదలుపెడదాం. మొదటిది, ఇంక చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన స్టెప్ ఇదే.
మన కోరికకు మనమిచ్చే ఇంపార్టెన్స్ని తగ్గించాలి. దాన్ని ఇది నా జీవితానికి అత్యవసరం అనే రేంజ్లో కాకుండా ఇది నా జీవితంలోకొస్తే బాగుంటుంది అనే ఒక తేలికైన ఆలోచనకు మారాలి. ఇక రెండో స్టెప్ మన కోరిక ఆల్రెడీ నెరవేరిపోయిందన్నట్టుగా ఫీల్ అవ్వడం. అంటే దాని రిజల్ట్ గురించి టెన్షన్ పడటం మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఆ జాబ్ ఆల్రెడీ వచ్చేసిందన్నంత ప్రశాంతమైన నమ్మకంతో మన రోజువారీ పనులు చేసుకోవాలి. ఇది ఆ రిజల్ట్ మీద మనకున్న పట్టును సడలిస్తుంది. మూడోది, అడ్డంకులను పట్టించుకోకపోవడం. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానితో ఫైట్ చెయ్యొద్దు. దానికి బదులుగా మన దృష్టిని దానిమీద నుండి తీసేయాలి. ఆ సమస్య లేని ఒక ప్రశాంతమైన స్థితిని ఊహించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ సమస్య అనే పెండులంకి మన ఎనర్జీ వెళ్లకుండా ఆగిపోయి అది బలహీనపడుతుంది. సరే, ఇప్పుడు మనం దాదాపుగా చివరికొచ్చేసాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాఠాలను ఒకసారి గుర్తుచేసుకుని ఫైనల్గా కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇదంతా ఎందుకు పనిచేస్తుంది అంటే మన ఎమోషనల్ స్టేట్ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ లాంటిదన్నమాట. మనం నిరాశ, ఆందోళన అనే ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి పరిస్థితులనే అట్రాక్ట్ చేస్తాం. అదే ప్రశాంతమైన నమ్మకం అనే ఫ్రీక్వెన్సీకి మారినప్పుడు అవకాశాలు, పాజిటివ్ పరిస్థితులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ పద్ధతిని ఫాలో అయ్యేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇది పట్టించుకోనట్టు నటించడం కాదు, నిజంగా ప్రశాంతంగా ఉండటం. ఇది ఫలితాలను ఫోర్స్ చేసే టెక్నిక్ కాదు, వాటిని ఫ్రీగా రానిచ్చే ఒక మార్గం. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది సోమరితనానికి పిలుపు కాదు. నిరాశతో కాకుండా ప్రశాంతమైన మనసుతో, సరైన ఇన్స్పిరేషన్తో మనం చెయ్యాల్సిన పనులు చెయ్యాలి. ఈ యొక్క వాక్యం ఈ మొత్తం కాన్సెప్ట్కి సారాంశం. మన పని కొత్తగా క్రియేట్ చేయడం కాదు, మన లోపలి స్థితిని మార్చుకోవడం ద్వారా మనకు కావలసిన ఆల్రెడీ ఉన్న రియాలిటీ ట్రాక్ని ఎంచుకోవడం మాత్రమే. ఫైనల్గా చెప్పాలంటే పవర్ అంతా బయట లేదు, మన లోపలే ఉంది. బయటి ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి కష్టపడే బదులు మన లోపలి ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం మీద దృష్టి పెడితే చాలు. ఎందుకంటే మనం ఏ ట్రాక్లో ప్రయాణించాలనేది నిర్ణయించేది మన ఇన్నర్ వరల్డ్ మాత్రమే. మన రియాలిటీ మన చేతుల్లోనే ఉంది.